మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. ఇవాళ ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. దీంతో ఇన్వెస్టర్ల కోట్ల సంపద క్షణాల్లోనే ఆవిరైపోయింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి మన మార్కెట్ కుదేలు అయిపోతుంది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా క్షీణించాయి. ప్రతి చోట భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే మార్కెట్ ఢమాలైంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సెన్సెక్స్ 2200 పాయింట్లకు పైగా నష్టపోయి 76,500 వద్ద కొనసాగుతుంది. అటు నిఫ్టీ 675 పాయింట్లకు పైగా నష్టపోయి 23,650 పైగా దిగువకు చేరింది. ముఖ్యంగా ఈ మార్కెట్ నష్టాలను మనం చెప్పాలంటే ఏదైతే మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్ ని ఏదైతే పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ ప్రారంభంలోనే స్టాక్స్ పై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారం కూడా అదే సిచ్యువేషన్ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. కొంత సమయంలోనే ఇవాళ పెట్టుబడిదారుల నుంచి 9 లక్షల కోట్లు కోల్పోయారు. ప్రస్తుతం ఏదైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో చమురు, గ్యాస్ సంక్షేమం తలెత్తే సూచనలు కనిపించడంతో మార్కెట్ ఇవాళ బెంబలెత్తిపోతుంది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.25 వద్ద ఇవాళ కదలాడుతుంది. ఏదైతే పశ్చిమాసియా యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడిందని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు భారీగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ట్రేడింగ్ స్టార్టింగ్ లో సెషన్ లోనే భారీ నష్టాలను కనిపించడం బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఏదైతే ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ స్టాక్ 30 ఇండెక్స్ సూచీలు ట్రేడ్లన్నీ నష్టాల్లో ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్న నేపథ్యంలో స్టాక్ సూచీలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయని చెప్పొచ్చు. నిఫ్టీ సూచీలో ప్రస్తుతానికి కోల్ ఇండియా ఒకటే లాభాల్లో కనిపిస్తోంది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి వంటి ఎస్బీఐ స్టాక్స్ ఇవాళ భారీ నష్టాల్లో ఉన్నాయి. మొత్తానికి ఏదైతే గ్లోబల్ టెన్షన్ ప్రభావంతో దల్లాల్ స్ట్రీట్ లో భయాందోళనలు నెలకొంటున్న పరిస్థితి ఉంది. ఇక మార్కెట్ రాబోయే రోజుల్లో ఎలా మలుపు తీసుకుంటుందన్న దానిపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏదైతే పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం తగ్గే వరకు సేమ్ సిచ్యువేషన్ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.